ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర మరో సీఎం జైలుకు, తీవ్ర ఆందోళన నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలుపుతండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ హాట్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డిని చుట్టూ ఉన్నోళ్లే జైల్లో వేసే కుట్ర పడుతున్నారని అన్నారు. మోడీ, అమిత్ షా మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నది రేవంత్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, శత్రువులు చుట్టే ఉన్నారని రేవంత్ గుర్తుంచుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి సీఎం సీటుకు కాంగ్రెస్ నేతలే ఎసరు పెడుతున్నారని ఆరోపించారు. ఇక రేవంత్ వ్యాఖ్యలపైన ఎంపీ అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడాలని, తాము మాట్లాడితే తట్టుకోలేరని హెచ్చరించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మార్ఫింగ్ వీడియో కావచ్చు, ఈ రకంగా రిజర్వేషన్లకు సంబంధించి వీడియో కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే రేవంత్ రెడ్డిని జైల్లో వేసే కుట్ర జరుగుతుందని, గతంలోనే పడే బాయ్ అని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అనడం, దీన్ని అందిపుచ్చుకున్నటువంటి బీజేపీ కీలక నేతలు కూడా ఇటు సీఎం సైతం బీజేపీలో చేరుతారని అరవింద్ పలుసార్లు సభలో కూడా ప్రసంగించడంతో రాష్ట్రం వ్యాప్తంగా సంచలనంగా అయితే మారింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గుండు అరగుండు ఈ రకంగా మాట్లాడుతూ ఇక హుందాగా మాట్లాడాలనే, మొత్తానికి సామాన్లు రావడంతో రేపు మే 1 తారీఖున ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలని, దీనికి భయపడుతున్నారా అనే విధంగా బీజేపీ కౌంటర్ ఇస్తే, దీనికి కాంగ్రెస్